తెలుగుదేశం పార్టీ జనసేనకు మైనస్ అయ్యేది. తెలుగుదేశం ప్రోత్సహించింది కదా, కానీ వాళ్ళు దెబ్బతిన్నారు కదా. ఎప్పుడు ప్రోత్సహించింది అంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు ప్రోత్సహించారని నేను అనుకోవటం లేదండి. అక్కడ జరగల. వాస్తవం చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకురాలేక ఫెయిల్ అయింది తెలుగుదేశం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. విభజన హామీలు తీసుకురాలేకపోయారని చెప్పింది. ఆ విషయాన్ని నమ్మారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు గారి వేదిక మీద నుంచి కదా, ఎంత వేదిక మీద ఉన్నా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమైంది నా పాయింట్. ఉపయోగమైంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పొత్తు నుంచి బయటకు వచ్చేసి మాట్లాడినటువంటి మాటల్ని వినలేదు. వాళ్ళు మాట్లాడినటువంటి ఓట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అయ్యాయి. ఈ రోజు కూడా ఆ విధంగా మాట్లాడి ఉండగలిగితే బీజేపీతో జరగట్టినటువంటి తెలుగుదేశానికి ఎంతో కొంత నష్టం కనీసం జరిగేదానికి అవకాశం ఉంది. అది చేయలేకపోయారు అనేటువంటి. అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో మోడీ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎంతో కొంత మళ్ళీ మోడీ అధికారంలోకి రాబోతున్నారు. రామారాయణకి సంబంధించినటువంటి ఫ్యాక్టరు. అదే విధంగా 0.87% బీజేపీ ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వైశ్య బ్రాహ్మణికి సంబంధించినటువంటి పట్టణాల్లో ఉండేటువంటి ఓట్లు ఎంతో కొంత వాళ్ళు వైస్ పీపుల్ కాబట్టి వాళ్ళు ఈజీగా తెలుగుదేశంతో ఆల్రెడీ జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు టర్న్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాకి వెళ్ళటం వల్ల మేనిఫెస్టో ఎక్కడైతే మేనిఫెస్టో విషయంలో నేను ఇవన్నీ చేశాను, నేను ఇంతకన్నా గొప్పగా చేస్తాను, మీరు నన్ను నమ్మి ఓటేయండి అని నన్ను నమ్మి ఓటేస్తారని ఎక్కడైతే భావించారో జగన్మోహన్ రెడ్డి, అక్కడ నుంచే ప్రజల్లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన 10-15 రోజుల నుంచి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ప్రజలు చాలా ఆశావాహ దృక్పథంతో ఉంటారు. ఆశావాహులు ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు చేస్తారా చేయడనేటువంటి దానికన్నా కూడా చంద్రబాబు నాయుడు నమ్మడం ఆయన నమ్మేటువంటి అవకాశం లేదు అని కూడా ఖచ్చితంగా అనుకున్నటువంటి వాళ్ళు నేను కూడా ఉన్నా. కానీ వాళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు, ఎప్పుడైతే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాను, అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తాను, గ్యాస్ కు సంబంధించినటువంటి విషయాలు 3 గ్యాస్ ఉచితంగా ఇస్తాను అనేటువంటి విషయాల్లో ప్రజలు వాళ్ళని టర్న్ అయ్యారు. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో డిసప్పాయింట్ అయ్యారు మేనిఫెస్టో విషయంలో అనేటువంటిది నేను పరిశీలించినటువంటి అంశం. ఎందుకు అంటే నన్ను నమ్ముతారని నేను చేశాను కాబట్టి నాకు మంచి మార్కులు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి ఒక ధీమాకు పోయారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. రవికిరణ్ గారు మీకేమనిపిస్తుంది? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ న్యూస్ బెంచ్ విశ్లేషణకి శుభ సాయంత్రం అండి. ఓకే, ఎవరు విశ్లేషణ వారిది. సో మనం క్యాంపెయినింగ్ అయిపోయింది, ఈ రోజు కొత్తగా క్యాంపెయినింగ్ చేయక్కర్లేదు. ఈవీఎం మెషిన్లు అన్ని భద్రంగా ఉన్నాయి.